వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని అడ్వాన్స్డ్ ఫ్రేజల్ వర్బ్స్ తెలుసుకుందాం. మనకు తెలిసిన బేసిక్ వర్డ్స్ తోనే ఇంగ్లీష్ మేనేజ్ చేయకుండా ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ వర్డ్స్ ని నేర్చుకోవడం వల్ల మన లాంగ్వేజ్ కొంచెం రిచ్ గా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ని ఇవాళ తెలుసుకుందాం. ఆ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటంటే గో ఆన్, గెట్ టు నో, కమ్ టు నో. సో ఇవి మనం ఎక్కడో విన్నట్టే ఉన్నా కానీ వీటిని మనం చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. సో ఎప్పుడు కానీ ఇంగ్లీష్ లో ఒక్క వర్డ్ కి ఒకే మీనింగ్ ఉండదు. చాలా సందర్భాన్ని బట్టి ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో కొత్త మీనింగ్స్ కూడా పుట్టుకొస్తాయి అన్నమాట. అది ఇంగ్లీష్ యొక్క స్పెషాలిటీ. కాబట్టి మనం దీన్ని కంప్లీట్ గా చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్లీ గో ఆన్. గో ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో చూద్దాం. గో ఆన్ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక మీనింగ్ ఏంటంటే టు హ్యాపెన్ అంటే జరగడం అని. దిస్ వార్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. ఇక్కడ అర్థం ఏంటి? ఈ యుద్ధం సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అంటే ఇక్కడ జరుగుతూ ఉంది అని చెప్పడానికి గోయింగ్ ఆన్ అంటున్నాం. ఐడ్ లైక్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఏం జరుగుతూ ఉంది అని అడగడానికి వాట్స్ అంటే వాట్స్ హ్యాపెనింగ్ అనే అర్థం అన్నమాట. మరో అర్థం ఏంటంటే కంటిన్యూ, టు కంటిన్యూ కొనసాగడం. ప్లీజ్ గో ఆన్ విత్ యువర్ వర్క్ అంటే ఎవరైనా ఒక పని చేస్తున్నారు అనుకోండి, అలాగే కొనసాగించండి అని చెప్పడానికి. సో వి డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ, ప్లీజ్ గో ఆన్ విత్ యువర్ వర్క్. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, మీరు మీ పని ఏదో చేసుకోండి, కొనసాగించండి అని చెప్పడానికి ప్లీజ్ గో ఆన్ విత్ యువర్ వర్క్. సో ఇక్కడ ఏంటి? టు కంటిన్యూ అని అర్థం అనమాట. ఐ డోంట్ లైక్ టు గో ఆన్ లివింగ్ లైక్ దిస్. ఐ డోంట్ లైక్ టు గో ఆన్ లివింగ్ లైక్ దిస్ అంటే ఇది ఇలానే కొనసాగడం నాకు ఇష్టం లేదు. ఐ హ్యావ్ టు మేక్ మోర్ మనీ అంటే ఈ జీవితం ఇలానే ఎప్పుడు జీవితాంతం ఇలానే నేను బతకాలని అనుకోవట్లేదు అని చెప్పడానికి, ఇలా కొనసాగించాలి అనుకోవట్లేదు. సో ఐ హ్యావ్ టు మేక్ మోర్ మనీ, ఇంకా డబ్బు నేను సంపాదించాలనుకుంటున్నా అని చెప్పడానికి ఇలా అనొచ్చు. ఐ డోంట్ లైక్ టు గో ఆన్ లివింగ్ లైక్ దిస్. ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఏదైతే మన లివింగ్ ఉందో అంటే మన లివింగ్ స్టైల్ కానీ లేకపోతే మన ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పడానికి ఐ డోంట్ వాంట్ టు లేకపోతే ఐ డోంట్ లైక్ టు గో ఆన్ లివింగ్ లైక్ దిస్. ఇది ఇలాగే కొనసాగాలి అనుకోవట్లేదు నేను, ఐ నీడ్ ఏ చేంజ్ అని మనం చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు అనమాట. ఇఫ్ యు గో ఆన్ లైక్ దిస్ యు విల్ లూజ్ ఎవ్రీ వన్ అంటే ఇఫ్ యు గో ఆన్ లైక్ దిస్ అంటే ఇఫ్ యు బిహేవ్ ద సేమ్ వే, ఇలానే నువ్వు ప్రవర్తిస్తే అని. ఇఫ్ యు గో ఆన్ లైక్ దిస్ సో యు విల్ లూజ్ ఎవ్రీ వన్. ఎవరు కానీ నీకు, యు విల్ లూజ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరినీ నువ్వు పోగొట్టుకుంటావు. ఎవరు నీతో మాట్లాడరు అంటే ఇఫ్ యు గో ఆన్ అంటే ఇలానే కొనసాగిస్తే అని అర్థం అనమాట. పాస్ట్ టెన్స్ ఏంటి? వెంట్ ఆన్. షీ వెంట్ ఆన్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. ఇక్కడ అర్థం ఏంటంటే వెంట్ ఆన్ అంటే ఇక్కడ మరో అర్థం వస్తుంది, తర్వాత అని, నెక్స్ట్ లెవెల్ అని. అంటే ఒక పని ముగించాక వేరొక, ఇప్పుడు స్టడీస్ ముగించాక తర్వాత జాబ్కి వెళ్ళాను, లేకపోతే తర్వాత ఆమె యాక్ట్రెస్ అవ్వడానికి వెళ్ళింది అని చెప్పడానికి ఇక్కడ హీ వెంట్ ఆన్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అని. అంటే నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఆమె ఏం చేసింది అని చెప్పడానికి హీ వెంట్ ఆన్ అంటున్నాం. సో ఇక్కడ వెంట్ ఆన్ అంటే ఏంటంటే తర్వాత ఆమె యాక్ట్రెస్ కావడానికి వెళ్ళింది అంటే యాక్ట్రెస్ అవ్వడానికి ప్రయత్నించింది అని. సో అలాగే ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్. నువ్వు క్వశ్చన్స్ అడగడం లేకపోతే రాయడం ఇప్పుడు ముగిస్తే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళు, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళు, నెక్స్ట్ కి వెళ్ళు అని చెప్పడానికి గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గో ఆన్ టు అంటే ఏంటి? నెక్స్ట్ కి వెళ్ళు. గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అంటే
తర్వాత స్టెప్ అని అర్థం. సో వింటూనే ఉన్నాను, నువ్వు కానీ అంటుంటాం కదా, గో ఆన్ అనొచ్చు. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు నేను వింటూ ఉన్నానులే, నువ్వు అలాగే కొనసాగించు, నువ్వు కానీ అని చెప్పాలంటే గో ఆన్, ఐఎమ్ లిస్నింగ్. నేను వినలేదు అనుకున్నా, నో ఐఎమ్ లిస్నింగ్, జస్ట్ గో ఆన్, చెప్తూ ఉండు, నువ్వు అలానే గో ఆన్ అంటే జస్ట్ కంటిన్యూ అనే అర్థంతో గో ఆన్ అని చెప్పొచ్చు. అలాగే ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి కూడా మనం గో ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు అనమాట. ఇప్పుడు గెట్ టు నో అన్న గెట్ టు అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. సో గెట్ టు అంటే చాలా మీనింగ్సే వస్తాయి. నా కళ్ళద్దాలు ఎక్కడ వెళ్ళిపోయాయి, లేకపోతే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావు అని జనరల్ గా అంటుంటాం. అలా చెప్పడానికి మనం గెట్ టు అంటే మనం ఫలానా చోట ఉండాలి అనుకున్న వ్యక్తి అక్కడ కనపడలేదు, లేకపోతే ఆ వస్తువు అక్కడ కనపడలేదు. అటువంటి సందర్భాల్లో మనం గెట్ టు అన్న ఫ్రేజల్ వర్బ్ ని ఉపయోగించవచ్చు అన్నమాట. అంటే గెట్ టు నోకి తర్వాత వద్దాం. ఫస్ట్ గెట్ టు ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ వండర్ వేర్ మై గ్లాసెస్ హ్యావ్ గాట్ టు, పాస్ట్ టెన్స్ అన్నమాట. నాకు ఆశ్చర్యంగా ఉంది, నా కళ్ళద్దాలు ఎక్కడికి వెళ్ళిపోయాయా అని. ఐ వండర్ వేర్ మై గ్లాసెస్ హ్యావ్ గాట్ టు. వేర్ డిడ్ యూ గెట్ టు లాస్ట్ నైట్? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ దేర్. నువ్వు అక్కడ ఉంటావు అనుకుంటే వేర్ డిడ్ యూ గెట్ టు, ఎక్కడికి వెళ్ళిపోయావు. వేర్ డిడ్ యూ గెట్ టు అంటే ఎక్కడికి వెళ్ళిపోయావు అని అర్థం. సో ఇప్పుడు గెట్ టు నో అంటే ఏంటో చూద్దాం. గెట్ టు నో అంటే ఒక వ్యక్తి ఇష్టాలు కావచ్చు, లేకపోతే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, లేకపోతే మనం ఒక ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చుట్టూ తిరిగి చూస్తుంటాం. దెన్ యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ టు నో దట్ ప్లేస్, గెట్ టు నో సమ్వన్. సో ఐఎమ్ గెట్టింగ్ టు నో మై న్యూ క్లాస్మేట్స్. నా కొత్త క్లాస్మేట్స్ ని అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, అంటే తెలుసుకుంటున్నాను. మనం కొత్తగా వెళ్తే మనం తెలుసుకుంటుంటాం కదా, అలాంటి సందర్భాల్లో గెట్ టు నో అంటే తెలుసుకోవడం అన్నమాట. ఒక ప్రదేశం గురించి కానీ, లేకపోతే వ్యక్తి గురించి, కొత్తగా పరిచయమైన వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవడం. సో అలాంటి సందర్భాల్లో గెట్ టు నో తర్వాత మనం ప్లేస్ కావచ్చు, లేకపోతే వ్యక్తి కూడా కావచ్చు. నో తర్వాత మళ్ళీ మనం ప్రిపోజిషన్ అవసరం లేదు మనకు, అబౌట్ అని కానీ ఇలా అవసరం లేదు. గెట్ టు నో హిమ్, గెట్ టు నో దట్ ప్లేస్. డెఫినేషన్ ఏంటంటే, టు స్పెండ్ టైమ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్ సో దట్ యు గ్రాడ్యువల్లీ లెర్న్ మోర్ అబౌట్ దెమ్ ఆర్ ఇట్. సో ఇది దీని డెఫినేషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐఎమ్ గెటింగ్ టు నో దిస్ ఏరియా, ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్, సో ఐఎమ్ గెటింగ్ టు నో దిస్ ప్లేస్ ఆర్ ఏరియా. ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకుంటున్నా. ఐ థింక్ యూ విల్ నీడ్ సమ్ టైమ్ టు గెట్ టు నో ద సిస్టమ్. ఇక్కడ పద్ధతులు కానీ, ఈ సిస్టమ్ గురించి కానీ నువ్వు తెలుసుకోవడానికి యూ విల్ నీడ్ సమ్ టైమ్, నీకు కొంచెం సమయం అనేది అవసరం అవుతుంది. టు వాట్? టు గెట్ టు నో ద సిస్టమ్, లేకపోతే టు గెట్ టు నో ద న్యూ సిస్టమ్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే మనం కొత్త క్లాస్మేట్, కలీగ్స్, అలాగే నైబర్స్. సో ఐఎమ్ గెటింగ్ టు నో మై నైబర్స్, నేను నా నైబర్స్ గురించి తెలుసుకుంటున్నా అని చెప్పడానికి ఇలా ఉపయోగించవచ్చు అనమాట. సో వీఆర్ గెటింగ్ టు నో ఈచ్ అదర్, మేము ఒకరినొకరు తెలుసుకోవడానికి, వాళ్ళ గురించి అంటే నేను నా గురించి, వాళ్ళ గురించి నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం, లేకపోతే తెలుసుకుంటున్నాం అని చెప్పడానికి వీఆర్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. ఐడ్ లైక్ టు సీ యూ అగైన్ అండ్ గెట్ టు నో యూ బెటర్. మళ్ళీ నేను కలవాలనుకుంటున్నా. ఇక సీ యూ అగైన్ అంటే ఏంటంటే మళ్ళీ కలవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం కలవడం అన్న విషయానికి వస్తే మనం మీట్ అన్న వర్డ్ ని యూజ్ చేయొచ్చు. మళ్ళీ సెకండ్ టైంకి వచ్చేసరికి మనం సీ యూ అంటాం అనమాట. ఐడ్ లైక్ టు సీ యూ అగైన్ అండ్ గెట్ టు నో యూ బెటర్. సో మళ్ళీ నిన్ను చూడాలనుకుంటున్నా, కలవాలనుకుంటున్నా. ఎందుకంటే గెట్ టు నో యూ బెటర్, నిన్ను ఇంకా బాగా నీ గురించి తెలుసుకోవాలని. సో ఇలా మనం గెట్ టు నో అన్న ఫ్రేజ్ ని ఉపయోగించవచ్చు. మరి కమ్ టు నో అన్న ఎక్స్ప్రెషన్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం
నాకు తెలిసింది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే I came to know that she had left the company 5 years ago. 5 సంవత్సరాల క్రితం ఆమె కంపెనీ విడిచిపెట్టేసిందని నాకు తెలిసింది. I came to know that. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ న్యూస్ క్లిప్స్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Immediately completed my programs and rushed here as I came to know Sharad Pawar is here. సో ఈయన ఏమంటున్నారంటే ఇమీడియట్లీ నేను ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని ఐ రష్డ్ అంటే నేను వేగంగా ఇక్కడికి వచ్చేసాను. నేను హుటాహుటిన ఎందుకంటే శరద్ పవార్ గారు ఇక్కడ ఉన్నారని నాకు తెలిసింది. శరద్ పవార్ గారు ఇక్కడ ఉన్నారని నాకు తెలిసింది. ఐ కేమ్ టు నో శరద్ పవార్ ఈజ్ హియర్. లేకపోతే ఐ కేమ్ టు నో దాట్ అని కూడా అనొచ్చు. ఐ కేమ్ టు నో శరద్ పవార్ ఈజ్ హియర్. ఇక్కడ ఉన్నారని నాకు తెలిసింది, వెంటనే వచ్చేసాను. సో అంటే ఇక్కడ ఏంటి, నాకు తెలిసింది, నేను వచ్చేసాను అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ కేమ్ టు నో దాట్ ఇట్ వాజ్ నికోలస్ పూరన్స్ హెల్మెట్. ఎల్ఎస్జీ పేసర్ ఆవేష్ ఖాన్ ఆన్ హిస్ అగ్రెసివ్ సెలబ్రేషన్ వర్సెస్ ఆర్సీబీ. ఇక్కడ అతను హెల్మెట్ ని నేలకేసి కొట్టి దూకుడుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట ఆర్సీబీతో వీళ్ళ గెలుపుని. మరి అతను ఏమంటున్నాడు, నాకు తెలిసింది ఏంటంటే అది నికోలస్ పూరన్ యొక్క హెల్మెట్ అని. సో నాకు తెలిసింది, నాకు తర్వాత తెలిసింది, లేకపోతే నాకు తెలిసింది ఏంటంటే అది అతనిదని అని చెప్పే సందర్భంలో ఐ కేమ్ టు నో దట్, నాకు తెలిసింది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. సో మీరు కూడా ఈ ఫ్రేజెస్ ఉపయోగించి కొన్ని మీ ఓన్ సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.